आदिलक्ष्मीं जगन्मातरं भावये। आदिलक्ष्मीं जगन्मातरं भावये। ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। शुक ब्रह्म मुनिध्येये सदा पूज्ये सनातन पद्मोद्भवे महालक्ष्मी ప్రసన్నా భవమే సదా. మంగళకరమైనటువంటి వీధులలో విచ్చేస్తూ ఉంటే వాద్య గోష్ఠి నెరపుతూ
చేస్తూ ఉండేటువంటి భవ్య దివ్య సమయం ఇది. పాడరు పాడరు అప్సరో గణము, పాడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, వీడే మూలిందరో విభవము నేడు, పాడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, పాడరు పాడరు అప్సరో గణము, పాడరు పాడరు అప్సరో గణము. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి, కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు, కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు, పాడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, పాడరు పాడరు అప్సరో గణము, పాడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో, వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో, కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు, కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు, ఆడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, పాడరు పాడరు అప్సరో గణము, పాడరు పాడరు అప్సరో గణము.
వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగానరులు నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగానరులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వందే లక్ష్మీం పరమ శివమయీం సర్వభూతాంతరస్థాం వందే లక్ష్మీం పరశివమయీం సర్వభూతాంతరస్థాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంక సంస్థాం తిరుచానూరు పురాధినాయక అలర్మేల్మంగ గజపుష్పమాలిక మకర దివ్య హారాలను ధరించినటువంటి తల్లి మకర తోరణం కింద వెలలేని ఆభరణాలతో వినూత్న కాంతులు వెదజల్లుతూ దివ్య స్వరూపంతో ముందుకు సాగుతోన్నది. అంతర్యామి సర్వప్రాణులలో లక్ష్మీ కళలు నింపే అమ్మవారి ముందు గజధ్వజపట ఊరెరిగింపు. ఆ ధ్వజపటం ముందు అమ్మవారు సర్వలోకాల్లో దివ్య తేజోరూపంతో భాసిల్లుతూ ఉన్నది. తొలలేని ప్రతిలేని బంగారు ఆభరణాలను ధరించినటువంటి ఆ అమ్మ ఆ అభయ వరద హస్తాలతో పైన శంఖచక్రాలు ధరించి ఎంత సౌందర్యమహితంగా ఆ తల్లి దర్శనమిస్తూ ఉన్నది. ఓంకారాదిగా ఉన్నటువంటి బీజాక్షరాలలో పరిపూర్ణంగా నిక్షిప్తమై వెలుగొందేటువంటి శ్రీనివాస హృదయేశ్వరి అమ్మవారు నిండుగా ఉండేటువంటి ఆ బంగారు కలశాన్ని స్వర్ణ పద్మాలను చేతుల్లో ధరించి ఆనాడు ఆవిర్భవించింది. దారిద్ర్య దుఃఖౌఘతమోపహంత్రి త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ దీనార్తి విచ్ఛేదన హేతుభూతై కృపాకటాక్షై అభిషించ మాం శ్రీ. అమ్మా, శ్రీనివాసుడు జగదేక విభుడైతే నీవు జగదేక మాతవు, హరి పట్టపురాణివి. స్వామి అనుగ్రహాన్ని పొందాలంటే ముందుగా నీ దయకు నోచుకోవాలి. అందుకే జీవునికి దేవునికి మధ్యవర్తినివి నీవు. ఓంలోని ఆ ఉ లో ఉండేటువంటి అకారము పరమాత్మ అయితే ఉకారము తల్లి నీవే కదా, మకారము జీవులము మేము. కనుక నీ కృప పొందితే కరుణాంతరంగవై స్వామికి నచ్చజెప్పి జీవులమైన మాకు కావలసినటువంటి ఫలాలను సమృద్ధిగా కటాక్షిస్తావు. వాత్సల్యవతి అయినటువంటి నీవు సుగుణాలతో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేటువంటి కల్పవల్లివి. శ్రీనివాసునికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులున్నాయి. అయితే భగవతి నీలో మార్దవము, ఆర్జన, సౌహార్ద, సౌమ్య, కారుణ్య, మాధుర్య గుణాలు ఉన్నాయి. ఇవి భగవద్ రామానుజుల వారు స్పష్టపరిచినటువంటి దివ్య లక్షణాలు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్నటువంటి సహజ నిత్య సంబంధంలా అద్వితీయ బంధం కలిగినటువంటి వారు నీవు శ్రీనివాస స్వామి. కనుక సకల జీవులు ఆయు ఆరోగ్య శుభ పరంపరలు
ఈ బ్రహ్మోత్సవంలో తిరుచి వాహనంపై నిన్ను నీకు అభిముఖంగా ఉండేటువంటి ఆ ధ్వజపటాన్ని దర్శించి పొందుతూ ఉన్నారు. పాల కడలిని వీడి వచ్చినటువంటి ఓ శ్రీ మహాలక్ష్మి, పద్మ సరోవరంలో స్వామి తపస్సు కారణంగా నీవు ఈ క్షేత్రంలో వెలసిల్లుతూ ఉన్నావు. సుఖపట్టణవాస తత్పరం జగతాం భాగ్యమనోగ్రహాత్మికం. అదుగో అర్చక స్వాములు కర్పూర నీరాజనములెత్తారు. చేతులలో విలాసంగా తామర పూలను ధరించేటువంటి అనురాగవల్లివి, పద్మాసనాసీనురాలు, పాంచరాత్రి ఆగమ పూజలందుకుంటూ ఈ క్షేత్రంలో కురువై విలసిల్లుతూ ఉన్నావు. తల్లి, ఆగమోక్తమైనటువంటి ఉత్సవాలలో, ఊరేగింపులలో శిరోభూషమైనవి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు. ఎన్ని ఉత్సవాలున్నా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు పంచమి తీర్థ మహోత్సవాలుగా కీర్తింపబడుతూ భక్తులకు కుంగు బంగారమై వెలసిల్లుతూ ఉన్నాయి. అందుకే తండోపతండాలుగా వచ్చేటువంటి నీ యొక్క పంచమీ తీర్థ మహోత్సవం, ఆ బ్రహ్మోత్సవ శుభ సమయం అందరికీ కూడా దివ్య ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి మనసు ఉప్పొంగిపోతోంది. కనుక అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలలో పాలు పంచుకోవాలి, నీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కమలే కమలాక్షవల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః. కమలాక్షుని ప్రియురాల ఓ కమలాదేవి, కరుణా ప్రవాహంచే తరంగితములైనటువంటి కడగంటి చూపులతో దరిద్రులలో ప్రథముణ్ణి అయినటువంటి ముందుగా నన్ను వీక్షించు. యథార్థంగా నీ దయకు నేను పాత్రం కాదగినటువంటి వాణ్ణి తల్లి అని చెప్పి అమ్మవారు తిరుచి వాహనంపై ఈ యొక్క వాహన సేవలకు ముందుగా సుప్రభాతము చేస్తూ సకల జీవులకు కూడా గజధ్వజపటం ముందుగా ఉంచుకుని ఊరేగుతూ ఉంటే అందరూ ఆనందాన్ని పొందుతూ ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇక బ్రహ్మోత్సవాలు ఆ గజధ్వజ ఆరోహణంతో ప్రారంభమవుతాయి. భక్త లోకానికి అంటే సకల దిక్కుల నుంచి చూసేటువంటి వారికి ఈ యొక్క కార్తీక సమయము అభ్యుదయకారకం, సర్వమంగళదాయకం, సమస్తమైనటువంటి మహాఫలాలను పొందేటువంటి అభ్యుదయకారకం. జగత్తులో ఏ మూలా కూడా దారిద్ర్యపు చీకట్లే లేకుండా తొలగించేటువంటి దివ్య భవ్యమైనటువంటి సమయం ఈ ఉత్సవ సమయం. అంబ ప్రసీద కరుణా సుదయార్ద్ర దృష్ట్యా మాంతత్కృపాద్రవిణగేహమిమం కురుష్వ ఆలోకయ ప్రణత హృద్గత శోకహంత్రీ త్వత్పాద పద్మయుగళం ప్రణమామ్యహం శ్రీహి. ఓ లోకజనని పద్మావతి మాత, తిరుచుపై ఊరేగుతూ ఉంటే నీ దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ధ్వజపటము, దానికి ముందుగా చిరు పల్లకి, ఆ యొక్క పల్లకి యందు ఆ యొక్క విష్ణు శక్తికి మూలభూతమైనటువంటి ఆ చక్రతాళ్వార్లు, ఈ చక్రతాళ్వార్ల చేత ఈ జగత్తంతా కాపాడబడుతూ ఉన్నది. దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలేటువంటి దివ్య మంగళ దాయినివి నీవు. నీ దివ్య పాద పద్మ సన్నిధిని మాకు సర్వదా కృపచేయు తల్లి. అభయ వరద హస్తాలతో, పై రెండు హస్తాలతో పద్మాలను ధరించి ఆర్తుల యొక్క బాధలను విచ్ఛేదనం చేయటానికి నీ కృపా కటాక్షాలతో తిరుచి వాహనంపై ఊరేగుతూ ఉన్నావు తల్లి. ఎన్ని వెలలేని ఆభరణాలను, ఆ ఎర్రని కుంకుమను నొసటన దాల్చినటువంటి నీవు ధరించి ఉన్నావు. సృగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే అని కీర్తింపబడే శ్రీనివాసుడు నీ వక్షస్థలంలో 2 రూపాలతో హారమై వెలుగొందుతూ ఉన్నాడు తల్లి. ఎంతటి భాగ్యము! తిరుమల శ్రీనివాసుని హృదయంలో నీవు 2 రూపాలతో ఉంటే, నీవు మంగళ కిరీటధారిణివై నీవు మా ముందు నిలిచి ఉన్నావు. నీ పద సన్నిధిని ఆశ్రయిస్తూ ధన్యులమవుతూ ఉన్నాం. దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట
వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క స్మరణతోనే సుప్రభాతమవుతూ ఉన్నది. ఎందుకంటే తల్లిని ఆరాధించినటువంటి వాళ్ళు సమస్త సన్మంగళాలు పొంది తమ జీవితాన్ని పండించుకుంటూ ఉన్నారు. అమ్మవారు ఆ ఏనుగుపై ఊరేగుతూ ఉండేటువంటి వేళ గజలక్ష్మిగా కీర్తింపబడుతుంది అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈ క్షేత్రంలో ఆ గజధ్వజ ఆరోహణంతో అమ్మవారి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే గజధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతాయి. మధ్యలో గజవాహనంపై అమ్మవారు ఊరేగేటప్పుడు ఈ ఉత్సవాలు మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని అన్నట్లుగా చక్కగా విరాజిల్లుతూ భక్తకోటికి అక్షయానంద సంధాన కారకమవుతూ ఉన్నాయి. ఈ అక్షయానంద సంధాయ కారకమైనటువంటి ఈ ఉత్సవాలలో భక్తులు పొందే ఆనంద తన్మయత్వాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోతూ ఉంటారు. కాళాంబుదాళి లలితో రసికైట భారే ధారాధరే స్ఫురతి యా తడిదంగనేవ మాత సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. శ్రీనివాసుని వక్షస్థలం నల్లని మేఘాల పంక్తిలా సుకుమారమై సుమనోజ్ఞమై ఉంటుంది. అందు నెలకొని ఉండేటువంటి మన అలమేలు మంగమ్మ మెరుపు తీగలా భాసిల్లుతూ ఉంటుంది. అటువంటి లోకజనని భార్గవనందన మహనీయ స్వరూపం మనకు పరిపూర్ణంగా కనపడాలని చెప్పి ఈ సుఖపట్టణంలో ఈ యొక్క పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి బ్రహ్మోత్సవాలు వివిధ వాహన సేవలపై తిరుమాడ వీధులలో నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయంలో ఎలా ఆసీన భంగిములో ఆ పద్మావతీదేవి సాక్షాత్కరిస్తూ ఉంటుందో, భక్తజనుల యొక్క దహరాకాశంలో ఎలా సాక్షాత్కరిస్తూ ఉంటుందో ఆ సిరుల తల్లి అదే విధమైనటువంటి రూపంతో మనకు చక్కగా తాపత్రయాలను తొలగిస్తూ తిరుచి వాహనంపై ఊరేగుతూ వెళ్ళగొడుగులు కింద అమ్మవారి స్వరూపం మనం దర్శిస్తూ ఉన్నాం. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయి. పుణ్యకర్మల ఫలాల్ని ప్రసాదించే శృతిస్వరూపిణి అయినటువంటి అమ్మకు వేద విధులు నమస్కారం చేస్తూ ఉన్నారు. మనోజ్ఞ గుణాల కలకు అలవాలమైనటువంటి సౌందర్య స్వరూపిణికి సకల దేవతాకోట్లు గంధర్వులు అప్సరోకాంతలు అందరూ కూడా కళానివేదనం చేస్తూ నమస్కరిస్తూ ఉన్నారు. తామర పువ్వు నెలవుగా గల శక్తి స్వరూపిణికి పురుషోత్తముని ఇల్లాలకి దేవతలతో పాటుగా మహర్షి గణాలు అలాగే దివ్య సిద్ధులు సాధ్యులు కిన్నరులు కింపురుషులు యక్షులు నమస్కారం చేసి ఆనందిస్తూ ఉన్నారు. సూర్యునిలో వెలుగు, చంద్రునిలో వెన్నెల, జలంలో శైత్యం దాహహరణం, పృథ్వీలో గంధం ద్రఢిమ ఇవన్నీ అలమేలు మంగమ్మ యొక్క దివ్య శక్తులే అని పాంచరాత్రి ఆగమ స్పష్టం చేస్తూ ఉన్నది. సృష్టి స్థిత్యాది పంచకృత్య పరాయణి అయినటువంటి పరాశక్తి మన అలమేలు మంగమ్మ. ఈ క్షేత్రంలో పాంచరాత్రి ఆగమ విహితంగా పూజలు అందుకుంటూ ఉండేటువంటి మంగళదేవత, సర్వ సంపదలకు అధిదేవత, ప్రసన్నంగా దర్శనమిస్తూ ఉండేటువంటి ఆ అమ్మని వీక్షించి ప్రపన్నజనులు ఎంతటి ఆధ్యాత్మిక చైతన్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఏచిన పాతకంబులకు ఇన్నిటికిన్ 20నవాడ వేగాచిన కష్టవృత్తి కరిగా పని ఓ అలమేలు మంగ నీ చూచు కృపా నిరీక్షణమే చూచెదనంచును నీ ప్రియాంగనన్ పూచిన వాక్ప్రసూనముల పూజలు చేసెద వెంకటేశ్వర. ఆ తల్లి అలా కల్పవల్లిలా ఆనందాన్ని లోకానికి అనుగ్రహిస్తూ ముందుకు సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా మంగళదేవతను వీక్షించి అమ్మా నీ పాదపద్మాలను ఆశ్రయిస్తూ ఉన్నావు. నీవు ఆ గజధ్వజపటాన్ని పూర్ణ కలశాన్ని ధరించినటువంటి
అలంకృతమైన దాన్ని ముందుంచుకుని ఊరేగుతూ ఉన్నావు. తరుణి పాదాలు కల్పతరువు చిగురుబోవే, పరగగ తన వెనుబలమంటాను, గరిమ శ్రీ వెంకటేశు గైకుని పెండ్లాడి ఈపే, సరవుల అతని ఓలే సరసుడంటాను. ఆ పద్మావతీ మాత యొక్క పాద పద్మాలు కల్పతరువుగా భక్తకోటి సంభావించేటువంటి సమయం ఇది. ఈ జగత్తులో లక్షణ శక్తిగా ఉండేటువంటి లక్ష్మి, లక్ష్య రూపిణి లక్ష్మి అన్నారు. ఈ జగత్తులో కార్యరూపంలో కారణ రూపంలో ఉండేటువంటి శక్తి అలమేలు మంగమ్మ. ఆ తల్లి అనుగ్రహం వల్ల ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం భక్తకోటికి అమేయంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ సర్వరసస్వరూపిణి కరుణామయి అయినటువంటి అలమేలు మంగమ్మ. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు లేనివాడు నీవు లేనివాడు. తల్లి, లోకంలో నీవు ఉన్న చోటు సరసం, నీవు లేని చోటు నీరసం. కలవాడు అనేటువంటి శబ్దానికి లక్ష్మీదేవి అయిన పద్మావతి అమ్మవారిని భక్తితో మనస్సు యందు కలిగినటువంటి వాడు. లేనివాడు అమ్మ యొక్క కృపాకటాక్షము లేనటువంటి వాడు అన్నాడు శ్రీనాథుడు. ఆ తల్లి కడగంటి చూపులే భక్తుల కోర్కెలను తీర్చే కల్పలతా వృక్షములు. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి, కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. కౌస్తుభమణితో అలంకృతమై ఉన్నది అమ్మవారి వక్షస్థలం. ఎర్రగా భాసిల్లుతో ఉన్న చూడండి అమ్మ ఎదపై. మురారి హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలా ప్రకాశిస్తూ భగవంతుడగు శ్రీనివాసుని కోర్కెలను సమకూర్చే అమ్మవారి కడగంటి చూపుల మాల మనందరికీ కూడా కళ్యాణాన్ని అనుగ్రహించేటువంటి సమయం ఈ తిరుచి వాహన కళ్యాణ భవ్య ఊరేగింపు సమయం. మనం వీక్షిస్తూ ఉన్నాం. తెల్లని కాంతులీనేటువంటి అమ్మవారి ప్రధాన దేవాలయ గోపురాన్ని, అలాగే ఊరెరుగుతూ ఆ చక్కగా అర్చకులపై ఉండేటువంటి అమ్మవారి యొక్క కళ్యాణ స్వరూపాన్ని. అంటే మన హృదయం అమ్మ ఉండటానికి నివాస యోగ్యమవుతూ ఉన్నది ఈ ఉత్సవం ద్వారా అని గ్రహించాలి. ఆ తల్లి అంబ ప్రసీద కరుణాసుదయార్ద్రదృష్ట్యా మాం తత్కృపాద్రవిణగేహమిమం కురుష్వ, ఆలోకయ ప్రణత హృద్గత శోకహంత్రి త్వత్పాదపద్మయుగళం ప్రణమామ్యహం శ్రీః. సుతీవ్రదారిద్ర్య విదుఃఖహంత్ర్యై నమోస్తుతే సర్వభయాపహంత్ర్యే, శ్రీవిష్ణువక్షస్థల సంస్థితాయై నమో నమః సర్వవిభూతిదాయైః. అజ్ఞానతిమిరం హంతుం శుద్ధజ్ఞానప్రకాశిక, అజ్ఞానతిమిరం హంతు శుద్ధజ్ఞానప్రకాశిక, సర్వైశ్వర్యప్రదామేస్తు త్వత్కళామయి సంస్థిత. అలక్ష్మీం హరతు క్షిప్రం తమస్సూర్యప్రభాయథా, వితనోతు మమ శ్రేయః త్వత్కళామయి సంస్థిత. జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ, జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా, జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థా, జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీః. జయతు జయతు దేవీ దేవసంఘాభిపూజ్యా, జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా, జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన వేద్యా, జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా.